హలో అండి, వెల్కమ్ టు నవీ స్టోరీస్. ఈరోజు స్పెషల్ ఆంధ్ర స్టైల్ రాజుగారి కోడి పులావ్. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటా ముక్కలు వేసుకొని టమోటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు మెత్తబడ్డ తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత 1 కేజీ చికెన్, మేమైతే 1 కేజీ చికెన్కి చేసాము. చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్, గరం మసాలా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ఉడకనివ్వాలి. చికెన్ ఒక 70 to 80% ఉడికితే చాలు. ఉడికిన చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక పెద్ద పాత్ర తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అనాస పువ్వు, లవంగం, యాలక్కు, జాపత్రి, చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు నేనైతే కొంచెం దంచి వేసుకున్నాను, నాకు డైరెక్ట్గా మిరియాలు నచ్చవు కాబట్టి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్ని ఆనియన్స్, మాకైతే ఇక్కడ జర్మనీలో చిన్న ఆనియన్స్ దొరకవు కాబట్టి నేను చిన్న సైజులో ఉన్నవి హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీకు చిన్న ఆనియన్స్ దొరికితే అవే చాలా టేస్ట్ ఇస్తాయి. అలా యాడ్ చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత 3 కప్స్ ఆఫ్ రైస్, మీకు 1 కేజీ చికెన్కి ఎంత రైస్ కావాలంటే అంత యాడ్ చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ 10 to 15 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టి ఉంచుకున్న చికెన్ గ్రేవీని ఇందులోకి వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు రైస్కి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా, 1/2 లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కింద అంటకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. అంతే అండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఈజీగా రాజుగారి కోడి పులావ్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ట్రై చేసి కమెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రమ్ నవీ స్టోరీస్.